విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది వాహనాలు నీట మునిగాయి. మొత్తం 151,729 వాహనాలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు లెక్క తీర్చారు. వీటిలో 114,998 ద్విచక్ర వాహనాలు, 21,459 కార్లు, 6,516 ఆటోలు, 556 బస్సులు, సరుకు రవాణా చేసే మధ్య తరహా వాహనాలు, 8,200 లారీలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని పూర్తి స్థాయిలో, మరికొన్ని పాక్షికంగా నీట మునిగి ఉంటాయని భావిస్తున్నారు. నీట మునిగిన వాహనాలకు సంబంధించిన బీమా క్లెయిమ్లు వారంలోగా పరిష్కరించేలా వాహన బీమా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో కలిపి 30 వరకు ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ఆయా సంస్థలతో సమావేశం నిర్వహించి క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అయితే వాహన వయసు, ఆయా విడిభాగాల ఆధారంగా బీమా పరిహారం ఎంత శాతం ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయించనున్నారు. మరోవైపు వరద ముంచెత్తి ఇళ్లలోకి నీరు చేరడం వల్ల వాహనాలు, వివిధ వస్తువులతో పాటు విద్యుత్ ఉపకరణాలు, పైప్ లైన్లు వంటివి ధ్వంసమయ్యాయి. వాటన్నిటికీ మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. విజయవాడలో సుమారు 90,000 కుటుంబాలు వరద బారిన పడ్డాయి. దీంతో బైకులు, ఇతర వాహనాలతో పాటు పైప్ లైన్లు, విద్యుత్ వైర్లు మరమ్మతులు చేయించుకోవాల్సిన పరిస్థితి. అందరూ ఒకేసారి మరమ్మతులు చేయించుకోవాలంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ల కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు కంపెనీలతో కలిసి తక్కువ ధరలకే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్, ఏసీ మెకానిక్, ఇళ్లను శుభ్రపరిచే వారి సేవలను అందిస్తోంది. ఇక ఎన్నడూ లేని విధంగా బైక్ రిపేర్లు, సర్వీసింగ్, గ్యాస్ స్టవ్ రిపేరింగ్, ఇంటి క్లీనింగ్ వంటి సేవలు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందిస్తుంది. వీటికి నిర్ణీత ధరలకు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో కొన్నిటి ధరలు స్విచ్ బోర్డు మరమ్మతుకు 110 రూపాయలు, ఫ్యాన్ బేరింగ్ మరమ్మతుకు 319 రూపాయలు, గీజర్ సర్వీసింగ్ కి 249 రూపాయలు, వాష్ బేసిన్ లీకేజ్ అరికట్టడానికి 169 రూపాయలుగా నిర్దేశించారు. వరదలతో సర్వం కోల్పోయిన పేదలు కన్నీరు పెడుతున్నారు. మళ్లీ కష్టపడి వస్తువులు కొనుగోలు చేసే శక్తి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. బుడమేరు వరద జీవితాల్లో విషాదం నింపింది. అయితే ప్రభుత్వ పరంగా సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు, అందించిన సహకారంపై ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. విజయవాడ ఊర్మిళా నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బుడమేరు వరదతో ప్రజల జీవనం స్తంభించింది. ప్రధానంగా విలువైన వస్తువులు కోల్పోయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు వరద మొత్తం కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంటికి వచ్చిన ప్రజలు తమ వస్తువులు, విలువైన వస్తువులు మొత్తం కూడా పనికి రాకుండా పోవటం, ఇల్లు మొత్తం కూడా పూర్తిగా పాడైపోయిన దృశ్యాలు చూసి కన్నీరు పెడతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఊర్మిళలోనూ ఇక్కడ చూస్తున్నాం. ప్రతి మురికి వాళ్ళలాగా మొత్తం ప్రాంతం తయారైంది. ఒకప్పుడు చాలా నీట్గా ఉంది. ఇటు షాపులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా ముంపుకు గురయ్యి ఏంటమ్మా మొత్తం ఇప్పుడు వరద ఎన్నో ఇబ్బంది పడ్డాయి వరద వల్ల. మేము ఇంట్లో అయితే కనీసం 30,000 దాకా కోల్పోయి ఉంటాం. ఇక్కడైతే 1,50,000 దాకా కోల్పోయాం. ఇవన్నీ కానీ బాగుంటేనేమో పర్లేదు, బాగాలేకపోతే మొత్తం కోల్పోయినట్టు. ఇంట్లో మంచం, టీవీ అన్ని పోయినాయి. మంచాలు పోయినాయి, టీవీ పోయినాయి, బట్టలు కూడా బీరువాళ్ళు బట్టలు కూడా మేము పెట్టుకోలేదు. అదరాబారంగా వచ్చేసి నీళ్ళు ఎమ్మిటే తడిచిపోయినాయి. అయ్యంటి పోయిన బట్టలు జాడి చేసుకుంటాం. మేము ముందర వెళ్ళి కాదు పాడేస్తాము. మంచం అయితే పాడైపోయింది, డబుల్ కట్ మంచం. ఏం పని చేయవు. పిజ్జు ఉంది ఇంట్లో, పిజ్జు కూడా పని చేస్తుందో చేయదో కూడా తెలియదు. చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ లోపల కూడా మనం ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా బురదమయంగా మారిపోయి ఇక్కడ మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. క్లీనింగ్ చేసుకోవడంతో పాటు బళ్ళు కావచ్చు, సోఫాలు కావచ్చు, పరుపులు కావచ్చు, అన్నీ కూడా
ఏమి పని లేకుండా పోతున్నాం పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వు చూస్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం చూస్తే పొరుపు కావచ్చు, మంచం కావచ్చు, దాదాపు మనిషి దాడిపోయి ఆ లోతవడం పుస్తకాలు కావచ్చు, మొత్తం దుర్వాసన కూడా వస్తున్న పరిస్థితి. దీంతో నీరు వెళ్ళిపోయిన వెంటనే కూడా పూర్తిగా సామాను మొత్తం కూడా బయట పారేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేస్తారు మీరు? ముఠా పని. ఇప్పుడు వరదల వాళ్ళు ఏమేమి కోల్పోయారు మీ ఇంట్లో? అసలు ఏం లేదు సార్, స్టీల్ సామాన్ అటకాల మీద ఉన్నాయి మిగిలిపోయినాయి, కానీ కరెక్ట్ నా ఈ సోల్ దగ్గరకు వచ్చినాయి 9 దాకా ఉన్న నైట్. అప్పటికి ఇంకేం అర్థం కాక నేను ఆ గేట్లు అవి పట్టుకొని మెల్లిగా పక్కన రోడ్లో మా మామ వాళ్ళు ఇల్లు ఉంటే ఆ పైకి వెళ్ళాను. ఊరు వెళ్ళిపోయి ఇవాళ వచ్చాను. ఇంట్లో వాళ్ళకి టైఫాయిడ్ జ్వరం ఆల్రెడీ, వాళ్ళని అక్కడ వదిలేసి నేను వచ్చి క్లీన్ చేసుకుంటాను. నా బాగలేని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టడం బాగోదని. ఇంట్లో ఏమి పని ఏం లేదు సార్, రైస్ కూడా దొల్లిపోయి కింద నీళ్ళలో కొట్టుకుపోయింది. ఇది చూస్తూ ఉన్నాము మనం. కట్టు బట్టలతో ఇలా చాలా మంది కూడా వరద బాధితులు మిగిలినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో సామాన్ కూడా సర్దుకోలేని పరిస్థితి. కష్టపడి ఒక్కొక్క వస్తువు, విలువైన వస్తువుని కూడేసుకున్న నేపథ్యంలో వరదల కారణంగా పూర్తిగా ఇప్పుడు తామంతా నష్టపోయాము, లక్షల రూపాయలు నష్టపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ మనం ఇప్పుడు ప్రాంతం కూడా చూస్తూ ఉన్నాము. క్లీనింగ్ కోసం ఒక మున్సిపల్ కార్మికుని మనం వాటర్ ట్యాంకులు కూడా తెప్పించి వాటర్ అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మొత్తం ఇక్కడ చెప్పుల షాప్ కూడా పూర్తిగా చూస్తాను, చెప్పులు మొత్తం పూర్తిగా పాడైపోయిన ఆవేదన. ఇలాంటి చిరు వ్యాపారులు ఎంతో మంది ఈ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళందరూ పూర్తిగా నష్టపోయామని చెప్తా ఉన్నారు. చెప్పు, ఎంత లాస్ వచ్చి ఉంటుంది మీకు వరదల వల్ల? చెప్పులు మొత్తం పోయినాయా? చెప్పులు మొత్తం పోయినాయి సార్, మొత్తం 30-50 వేల దాకా లాస్ వచ్చింది. మొత్తం చెప్పులు మొత్తం తడిచిపోయినాయి, మొత్తం కంపెనీ చెప్పులు మొత్తం పోయినాయి, లాస్ అయింది మొత్తం. ఏం పని చేయాలి, మొత్తం తడిచిపోయింది, మొత్తం అన్ని సరిపోయి. మీరు ఎక్కడ వంట ఇల్లు ఎక్కడ? ఇంట్లో నీళ్ళు వచ్చినాయా? వరద వల్ల ఇల్లు షాప్ రెండు పోయినాయి. షాపు